కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతు రాజ్యం తీసుకొస్తామన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. మరి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదా, లేకపోతే నిజంగా రైతు రాజ్యం లేదనుకోవచ్చా తెలంగాణలో? మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చాము. మినిస్టర్ గారు మా నల్గొండ మినిస్టర్ అయినటువంటి మన వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం. మా మునుగోడు ప్రాంతానికి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చాం. సంబంధిత మంత్రులందరి నోటీసులకు కూడా తీసుకొచ్చాము. వాస్తవికంగా కూడా ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేసుకున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. వెంకరెడ్డి గారు దానికి కూడా 2 దఫాలు 3 దఫాలుగా పోవడం జరిగింది. ఆయన ఎంతసేపు చెప్పినా రేవంత్ రెడ్డికి అప్పచెప్పినాం, నా చేతులు ఏం లేదని జాడించుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఒక 5 మినిట్స్ కూడా మాకు సమయం కేటాయించినటువంటి పరిస్థితి వచ్చేసింది. వాస్తవికంగా కూడా ఏంటంటే RRR ఔటర్ నుంచి 28 కిలోమీటర్ల పరిధి చౌటుప్పల మున్సిపాలిటీ పరిధి నుంచి తీసుకున్నారు. చౌటుప్పల మున్సిపాలిటీ కూడా 2 విభాగాలుగా చేలేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు దక్షిణ భాగం 40 నుంచి 43 కిలోమీటర్లు తీసుకోవడం జరిగింది. కానీ 28 కిలోమీటర్లు అనేది ఓన్లీ భువనగిరి ప్లస్ చౌటుప్పల ప్రధాన రహదారులకే తీసుకున్నారు. ఎవరి ప్రయోజనాల కోసము వాళ్ళు 28 కిలోమీటర్లు తీసుకున్నారు అనేది అర్థం కావడం లేదు. ఔటర్ నుంచి కూడా 40 కిలోమీటర్ల పరిధిలో RRRని తీసుకుంటే అక్కడ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి భూనారి వసతులు తక్కువ ఉంటారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిహారం కూడా తగ్గుతుంది. చౌటుప్పల మున్సిపాలిటీ నుంచి తీసుకుంటే 1 కోటి నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో ల్యాండ్లు ఉన్నాయి. అలాగపోతే హెచ్ఎండిలో ప్రొటెక్షన్ ఉంటుందని చాలామంది కూడా 100-150 మంది చౌటుప్పల హెచ్ఎండి పరిధిలోని 25,000 గజంలేగా హెచ్చించి తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి గజానికి 9,000 రూపాయలు ఇస్తామంటుంది. దాదాపుగా 30-34 లక్షల రూపాయలు ఎకరంకి హెచ్చించేటువంటి పరిస్థితి ఉన్నది. మరి 4 నుంచి 5 కోట్లు ఉన్నది. మండలంలో రూరల్ ప్రాంతంలో 1,50,00,000 నుంచి 2 కోట్ల దాకా కూడా భూమి విలువలు ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా పరిసర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మరి 28 కిలోమీటర్ల బదులు ఇది కూడా NH-65 భువనగిరిని కూడా 40 కిలోమీటర్లకు తీసుకోవాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాల్గొని రైతులకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వం రైతులకు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వానికన్నా మెరుగైన ఫలితాలు సంక్షేమ పథకాలు ఇస్తామని కూడా గవర్నమెంట్ చెప్పిన తర్వాత ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికీ 10 నెలలు దాటిపోతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు, హైదరాబాదులో హైడ్రా పెట్టింది, పల్లెటూర్లలో మాత్రము ఈ RRR పెట్టింది, రైతులకు మాత్రం ఇస్తానన్న 15,000 లేవు, బ్యాంకు రుణమాఫీలు లేవు, అరాకొర ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి మోసపూరితమైనటువంటి విధానాలతోటి ఈ ప్రభుత్వం అమలు చేసుకుంటూ పోతూ ఉన్నది. చెప్పే మాటలకు చేసే చేతలకు ఏమాత్రం కూడా పొంతన లేదు. ప్రభుత్వం మొత్తం కూడా రేవంత్ రెడ్డే కానీ మంత్రులు మాట్లాడేదే కానీ ఒకరికొకరికి సమన్వయం లేని పొంతన లేని మాటలతోటి కాలయాపన చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ప్రభుత్వం చెప్పేటువంటి మాటలన్నీ కూడా అబద్ధమని ఇలా ప్రజలలో తేలిపోతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఐక్యవేదిక ద్వారా భూ నిర్వాసితుల ముందు ధర్నా పెట్టి వాళ్ళందరూ కూడా ఇటు బీజేపీ పార్టీ కానీ సిపిఎం లెఫ్ట్ ఆర్గనైజేషనే కానీ బీఆర్ఎస్ నుంచే కానీ వస్తున్నటువంటి నాయకులకు మేము చేస్తున్నటువంటి ధర్నాకు వాళ్ళు సంఘీభావంగా చెప్పి ఈ యొక్క సమస్యని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి గారికి గడ్కరీ గారికి మేము నివేదించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం ఇక్కడితోటే ముగించదు. కేంద్ర ప్రభుత్వం వినిపించేదాకా ఢిల్లీకి పోయి అయినా మన వాయిస్ వినిపించి ఈ RRRని వాస్తవికంగా అలైన్మెంట్ చేంజ్ చేయాలని మేము బలంగా కోరుతున్నాం. మేము భూములు ఇవ్వడానికి సిద్ధమే కానీ అశాస్త్రీయమైనటువంటి విధానంతో ఈ రింగ్ రోడ్డుని తీసుకుపోతున్నారు. కాబట్టి సెంట్రల్ దాకా కూడా మేము ఫైట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంచుకోటనే నల్గొండ జిల్లా అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఎక్కువ మోతాదులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మీ దగ్గర నుంచే ఉన్నారు. మీకే ఇట్లా అన్యాయం జరుగుతుంటే మిగతా జిల్లాల రైతుల పరిస్థితి ఏంది అసలు? అంతటా ఇదే పరిస్థితి ఉంది. ప్రజలలో కూడా అదే అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు గతంలో సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అమలు చేసింది. రైతులలో ఏందనంటే 10,000 ఇస్తాన్నది, 15,000 గవర్నమెంట్ ఇస్తామని అన్నది. తర్వాత నా 2,000 పింఛన్ నేను 4,000 వరకు ఇస్తామని అన్నారు. ఇట్లా 2,500 మహిళా స్కీమ్లోటి పెడతామని అన్నారు. అలాగే
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అదనంగా ఇస్తామన్న దాని మీద ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. ఇలా ప్రజలందరికీ కూడా ఇది దగా ప్రభుత్వం అనేది ప్రజలందరూ కూడా కోకొల్లలుగా మా నల్గొండ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలో పాల్గొంటున్నాం. మేము హామీ ఇచ్చిన విధంగానే 6 గ్యారెంటీలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, పూర్తి మొత్తంలో చేసినామని ప్రభుత్వం చెప్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు. వాస్తవంగా మరి 6 గ్యారెంటీలు కానీ ఇతర హామీలు కానీ నెరవేర్చిరా? ఏ ఒక్కటి కూడా అమలు లేదు. వాస్తవికంగా రుణమాఫీ అన్నారు, డిసెంబర్ 9 తారీఖే కంప్లీట్ చేస్తామని అన్నారు. ఈ రోజు నాటికి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళ లెక్కలలోనే చెప్తా ఉన్నారు 18 నుంచి 20 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి ఇంకా చెల్లించవలసి ఉందని అంటున్నారు. అలాగే రెండోది ఏంటంటే రుణమాఫీకి వాస్తవికంగా ఆధార్ కార్డు నెంబర్లు తప్పుపడ్డాయి కాబట్టి మేము పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నామని ఏవోలని గల్లీ తిప్పి మొత్తం మీద ఫార్మెట్ తయారు చేసుకురమ్మని అంటున్నారు. వాస్తవికంగా ఆధార్ కార్డులో నెంబర్ తప్పు పడితే వానికి లోనే మంజూరు కాదండి, లోనే మంజూరు కాదు. వాస్తవికంగా కుటుంబ సభ్యుల వివరాలు అంటున్నారు. 3 లక్షల రూపాయలు తీసుకుంటే 1 లక్ష రూపాయలు అదనంగా బ్యాంకులో కడితే 2 లక్షల రూపాయలు చెల్లిస్తామని అంటున్నారు. వాడు కట్టేది కడతాడు రైతు, కనీసము మీరు 2 లక్షలు వేసేదో వేయమని మేము చెప్తున్నాము.